గత ప్రభుత్వం అమరావతి రాజధానిని పట్టించుకోకుండా మూడు ముక్కలాట ఆడిందని పెద్దకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది అన్నారు. బీసీలకు చట్టం తీసుకురావడం శుభ పరిణామం అంటున్న పెద్దకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు. మరి ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీసీలకి చట్టం అనేది ఎంతవరకు న్యాయం జరుగుతుంది బీసీలకు? బీసీ చట్టం తీసుకురావడం మంచి పరిణామం. కానీ గతంలో వచ్చిన చట్టాలని కూడా వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం వచ్చినాయి. కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి. అవి అమలుపరిచే వాళ్ళు ప్రాపర్ వేలో అమలుపరిస్తే బాగుంటుంది. బీసీ చట్టం కూడా ప్రాపర్ వేలో అమలుపరిచి వారికి బీసీ వాళ్ళ వర్గాల అందరికి కూడా న్యాయం జరిగే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే సార్, ఇప్పుడు అమరావతికి సంబంధించి క్యాపిటల్ చట్టం కూడా ఇవాళ చేయాలి అని అసెంబ్లీలో చూస్తున్నారు. అంటే గతంలో 2014లో చట్టం తీసుకురాలేదు. ఈరోజు ఎలా నడుస్తుంది సార్? 2014లో రాష్ట్రం విడిపోయి రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితుల్లో అప్పుడున్న 13 జిల్లాల్లో సెంటర్ పాయింట్గా ఉన్న గుంటూరు జిల్లాని అమరావతి రాజధానిగా ఎంచుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ల్యాండ్ పూలింగ్ విధానంలో 33,000 ఎకరాలు ఒక పిలుపుతోటి, ఒక నాయకుడి యొక్క పిలుపుతోటి, ఆయన మీద నమ్మకంతో రైతులందరూ ముందుకు వచ్చి 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దానికి అమరావతిని నామధేయం చేసి వర్క్ మొదలుపెట్టి చేస్తున్న క్రమంలో మళ్ళీ ఒక్క ఓటు ఒక్క అవకాశం అని మళ్ళీ ప్రభుత్వం మారడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ అమరావతి రాజధానిని పట్టించుకోకుండా మూడు ముక్కల ఆట ఆడిన సందర్భం. మళ్ళీ ప్రజలందరూ కనువిప్పు చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 2024లో గెలిపేయటం. 24లో గెలిచిన రోజు నుంచి మళ్ళీ అమరావతి మీద అప్పుడు జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేసి అమరావతి రాజధానిని పట్టాలెక్కిచ్చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అమరావతి బిల్లు కూడా ఈ రోజున పార్లమెంట్లో పెట్టడం జరిగింది. దానికోసం ఇవాళ ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి ఆ తీర్మానాన్ని బలపరచడం కోసం ఇవాళ అసెంబ్లీని సమావేశపరచడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనం చూసాం కదా, ఈరోజు అమరావతిని క్యాపిటల్గా చట్టం చేసి తీర్మానం చేయాలని ఈరోజు అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడారు. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్, అసెంబ్లీ.